హలో ఎవ్రీవన్. ఏపీలో మనకి నిరుద్యోగ అభ్యర్థులకి డైరెక్ట్‌గా ఇంటర్వ్యూ కండక్ట్ చేసి ఉద్యోగాలు భర్తీ చేయడానికి మనకి జిల్లాల వారీగా అయితే వరుస నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తున్నారు. సో, ఆల్రెడీ మీకు ఏ జిల్లాలలో ఎలాంటి నోటిఫికేషన్ రిలీజ్ చేసినా సరే నేను మీకు ఎప్పటికప్పుడు వీడియోస్ అయితే చేస్తున్నాను. సో, ఈరోజు కూడా తాజాగా మనకి మరొక జిల్లా నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి నోటిఫికేషన్ గురించి డీటెయిల్స్ మొత్తం కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి వీడియోని అయితే స్కిప్ చేయవద్దు. అదేవిధంగా మన ఛానల్ కొత్తగా విజిట్ చేసిన వారి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సో బెల్ బటన్ అందరూ ఆల్ పెట్టుకొని టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ అయిపోండి. కింద కామెంట్ సెక్షన్ వాడి లింక్స్ కూడా ఇచ్చేసాను. సో, ఇక్కడ చూడండి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా డెట్ అనే స్కీమ్ ద్వారా ఈ ఉద్యోగాలైతే భర్తీ చేస్తున్నారు. ఇవన్నీ కూడా మనకి ప్రైవేట్ సంస్థ ఉద్యోగాలు. ఓకేనా? సో, ఇది అంటే ఈ స్కీమ్స్ మాత్రం గవర్నమెంట్ సంబంధించింది. కానీ రిక్రూట్‌మెంట్ చేసుకునేది మాత్రం మనకి ప్రైవేట్ సంస్థ వాళ్ళొచ్చి ఇక్కడైతే రిక్రూట్‌మెంట్ అయితే చేసుకుంటున్నారమ్మ ఇక్కడ. సో, ఇక్కడ చూడండి మనకి క్లియర్‌గా ఒక టేబుల్ అయితే ఇచ్చేసారు. ఏ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారనేసి. సో, మీకు జాబ్ మేళాకు సంబంధించి ఇంటర్వ్యూ ఎక్కడ కండక్ట్ చేస్తున్నారు ఏంటి అని వాటి గురించి కూడా నేను మీకైతే క్లియర్‌గా చెప్తాను. ఇక్కడ చూడండి మనకి 3 కంపెనీలైతే ఒకే రోజు మిమ్మల్ని అయితే రిక్రూట్‌మెంట్ అయితే చేసుకుంటున్నాయి. ఇక్కడ మనకి సీఆర్‌ఈ సేల్స్ ఆఫీసర్, ఎఫ్ఎస్‌సి, ఎంఎం, కేఏఎం అని ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. తర్వాత చూడండి ఇక్కడ వేర్ హౌస్ అసోసియేట్ అని ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. సేల్స్ ఎగ్జిక్యూటివ్ అని ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. వేకెన్సీ చూసుకుంటే చాలా భారీ నోటిఫికేషన్ ఇది మనకి 295 ఒక కంపెనీ, 450 అనేసి ఇంకొక కంపెనీ, 50 పోస్ట్ అనేసి ఇంకొక కంపెనీ అయితే ఇక్కడ వివిధ ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. క్వాలిఫికేషన్ ఏమి ఉండాలంటే మీకు ఎనీ గ్రాడ్యుయేట్ ఎనీ గ్రాడ్యుయేట్ ఎస్ఎస్‌సి అండ్ అబోవ్ సో, ఎనీ గ్రాడ్యుయేట్ అంటే మీరు ఏ డిగ్రీ చేసినా సరే మీరందరూ కూడా డైరెక్ట్‌గా ఇంటర్వ్యూకి అయితే వెళ్ళిపోవచ్చు. బీఏ, బీకామ్, బీఎస్సీ. అదేవిధంగా ఎస్ఎస్‌సి అంటే 10th క్లాస్ పాస్ అయింటే సరిపోతుంది. మీరు డైరెక్ట్‌గా ఇంటర్వ్యూకి వెళ్ళిపోవచ్చు. సో, తర్వాత ఎస్ఎస్‌సి అండ్ అబోవ్ కాబట్టి ఎస్ఎస్‌సి అంటే 10th క్లాస్ ఆ పైన ఎంత చదివినా సరే మీరు ఇంటర్వ్యూకి అయితే వెళ్ళిపోవచ్చు. అదేవిధంగా థర్డ్ కంపెనీ చూసుకుంటే మనకి ఎనీ గ్రాడ్యుయేట్ మీరు ఏ డిగ్రీ చేసినా సరే ఈ సంస్థ కూడా మిమ్మల్ని అయితే రిక్రూట్‌మెంట్ అయితే చేసుకుంటున్నారు. ఏజ్ లిమిట్ చూసుకుంటే ఇక్కడ ఒక్కొక్క సంస్థకి ఒక్కొక్క ఏజ్ లిమిట్ అయితే ఇచ్చేసారు. ఇక్కడ మీరైతే గమనించవచ్చును. ఒక కంపెనీ చూసుకుంటే 18 ఇయర్స్ నిండి ఉండవలసి ఉంటుంది. సో, ఇంకో కంపెనీ చూసుకుంటే సో, బిలో 30 ఇయర్స్ లోపలైతే ఉండవలసి ఉంటుంది. థర్డ్ కంపెనీ చూసుకుంటే మనకి 22 నుంచి మనకి 34 ఇయర్స్ మధ్య మీకైతే ఏజ్ లిమిట్ అయితే కావాలంటున్నారు. సాలరీ చూసుకుంటే మనకి ఇక్కడ చూడండి 15,000 నుంచి ఇక్కడ జీతం అయితే ఇస్తాము అనేసి క్లియర్‌గా ఇక్కడ మీరు ఇక్కడైతే మెన్షన్ అయితే గమనించవచ్చు. కానీ ఇక్కడ మనకు చూడండి క్రెడిట్ రైట్ ఫైనాన్స్ అనే సంస్థ వారైతే మీకు వాళ్ళు ఇచ్చేటువంటి జీతం ఒకటే కాకుండా పీఎఫ్, ఈఎస్ఐ ఇలాంటి అలవెన్సెస్ కూడా కల్పిస్తాం అనేసి ఇక్కడ డీటెయిల్‌గా నోటిఫికేషన్ అయితే మెన్షన్ అయితే చేయడం జరిగిందమ్మా. సో, ఇది నోటిఫికేషన్ గురించి డీటెయిల్స్. ఇలాంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎవరుందో సో, వాళ్ళు డైరెక్ట్‌గా ఇంటర్వ్యూకి అయితే వెళ్ళిపోతే సరిపోతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా. సో, ఇప్పుడు ఇంటర్వ్యూ ఎక్కడ కండక్ట్ చేస్తున్నారు? ఎక్కడైనా అప్లై చేసుకోవాలి? ఇలాంటి విషయాల గురించి ఇప్పుడు మనమైతే తెలుసుకుందాం. సో, ఒక విషయం ఇక్కడ మీరు ఎక్కడ గాని అప్లై చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఎక్కడ గాని ఒక్క రూపాయి ఫీజెస్ మీరైతే పే చేయవలసిన అవసరం కూడా లేదు. సో, డైరెక్ట్‌గా మీరు మీ దగ్గర ఉండేటువంటి అంటే రెజ్యూమ్స్ కానీ మీ దగ్గర ఉన్నటువంటి మీకు ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ ఎత్తుకొని ఇక్కడ చూడండి ఒక అడ్రెస్ అయితే ఇచ్చేసారు ఇక్కడ. జాబ్ మేళా లొకేషన్ చూసుకుంటే మనకి సో, మిరియం డిగ్రీ కాలేజ్ అమలాపురం అమ్మ. సో, ఇది ఇక్కడ మీకైతే ఇంటర్వ్యూ అయితే కండక్ట్ అయితే చేస్తున్నారు. ఈ ప్లేస్‌కి డైరెక్ట్‌గా మీ యొక్క రెజ్యూమ్, మీ యొక్క డాక్యుమెంట్స్ ఎత్తుకొని డైరెక్ట్‌గా ఇంటర్వ్యూకి వెళ్ళిపోతే సరిపోతుంది. ఎక్కడ గాని ఫీజెస్ పే చేయవలసిన అవసరం లేదు. ఎక్కడ గాని మీరైతే అప్లై చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. సో, జాబ్ మేళా డేట్ చూసుకుంటే మీకు చూడండి సెప్టెంబర్ 10వ తేదీన మీకైతే ఇంటర్వ్యూ అయితే కండక్ట్ అయితే చేస్తున్నారు. సో, ఇది మా డీటెయిల్స్. కాబట్టి ఎవరైనా లోకల్ క్యాండిడేట్స్ ఉంటే డైరెక్ట్‌గా మీరైతే ఇంటర్వ్యూకి అయితే వెళ్ళిపోతే సరిపోతుంది. సో, ఇక్కడ ఒక చిన్న డౌట్ అయితే ఉంటుందమ్మా. సో, సరే ఈ నోటిఫికేషన్‌కి వేరే డిస్ట్రిక్ట్ వాళ్ళు నాన్ లోకల్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చా? నాన్ లోకల్ వాళ్ళు కూడా ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చండి? వెళ్ళొచ్చు. నో ఇష్యూ. ఓకేనా? సో, ఎందుకంటే ఇది మనకి ఓవరాల్ ఆంధ్రప్రదేశ్ మొత్తం భర్తీ చేస్తున్నారు కాబట్టి మీరు ఏ డిస్ట్రిక్ట్‌లో అయినా సరే అందరూ కూడా వెళ్ళిపోవచ్చు. ఓకేనా? సో, ఇది మా నోటిఫికేషన్ గురించి డీటెయిల్స్. సో, మీకు ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీకైతే రిప్లై ఇస్తాను. సో, నోటిఫికేషన్ యొక్క పీడీఎఫ్ లింక్ కింద కామెంట్ సెక్షన్‌లో ఇస్తాను. మీరు అక్కడ వెళ్లి డౌన్‌లోడ్ చేసుకొని మీరు కూడా చెక్ చేసుకొని ప్రతి ఒక్కరు కూడా టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూప్‌లో కూడా జాయిన్ అయిపోండి. వీడియోని తప్పకుండా లైక్ చేయండి. సో, ఫైనల్లీ థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.